చాలాసార్లు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఈ స్నాక్స్ చేసి పెట్టమ్మా అని చెప్తుంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో కూడా పాప చెప్తూ ఉంటుంది. బట్ చేస్తానని చెప్తాను, కానీ చేయడం కుదరదు. అంటే కుదరదు అంటే అబ్బా ప్రాసెస్ అదంతా అవసరమా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మా పాప ఈరోజు పరోటా చేయమని చెప్పింది. పరోటా చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనుక ప్రాసెస్ ఉంటుంది చూడండి, అది చాలా పెద్దది ఉంటుంది. ఇలాంటి వాటికే భయపడి ఇవన్నీ ఎందుకు చేయడంలే బాబు, ఏదో ఒకటి పెడదాం స్నాక్స్ లాగా వాళ్ళకి అని చెప్పి 2 నిమిషాల్లో అయిపోయి మ్యాగీ చేయడము, లేకపోతే పాలు బ్రెడ్ ఇవ్వడము, ఇంకా లేదంటే బయట నుంచి ఏదన్నా తీసుకొచ్చి ఇవ్వడం, ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? కానీ పాపం పిల్లలు అడిగారు కదా, కొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ, వాళ్ళు హెల్దీ ఫుడ్ తిన్నారన్న హ్యాపీ మనకు ఉంటుంది. మన చేతులతో పెట్టింది అందులో కిక్కే వేరే ఉంటుంది కదా. ఏ రుచికరమైన వంట అయినా స్నాక్స్ అయినా అది చేసే పని పెద్దది కాదు, మనం ఆలోచించే మైండ్ సెట్టే పెద్దది. ఎందుకంటే అబ్బా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇది ఇప్పుడు చెయ్యాలా అని అనుకుంటాం చూడండి, అక్కడే మనకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ అనేది రాదు. కాబట్టి మనం కొన్ని ముందే చేసి పెట్టుకున్న, టైం సెట్ చేసుకున్న ఈజీగా అయిపోతుంది. ఇదంతా బాగానే చెప్తున్నావు సౌజన్య, ఇంతకీ నువ్వేం పరోటాస్ చేస్తున్నావో చెప్పలేదు అని అనుకుంటున్నారా? సో ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో నేనేం పరోటా చేస్తున్నానో ఇప్పటికే ఎవరైనా చూసి గుర్తుపట్టి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో పరోటాస్కి ముందు చాలామంది మైదా పిండి తీసుకుంటారు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండే యూజ్ చేస్తున్నాను. సో గోధుమ పిండి మంచిగా జల్లెడ పట్టుకొని, అంటే నాకు ఎంత అవసరమో అంత గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టుకున్నాను. సో ఇది అయితే పట్టిపిచ్చింది. నేను బయట నుంచి తెచ్చిన ఆశీర్వాద్ అయినా ఇంకే బ్రాండెడ్ పిండి అయినా సరే కంపల్సరీ జల్లెడ పట్టుకుంటాను. సో జల్లెడ పట్టుకొని కొంచెం ఉప్పేసి అలాగే కొద్దిగంత ఆయిల్ వేసాను. ఆయిల్కి బదులు ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా వస్తాయి పరోటాస్. సో నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. అలాగే పిండి అనేది ఒకటేసారి నీళ్లు పోసి కలపకుండా కొద్దిగా వాటర్ వేసి కొంచెం స్మూత్గా మంచిగా తడిపితే పిండి అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అంటే ఫ్లఫీగా అంటే మెత్తగా వస్తుంది. కంపల్సరీ చపాతీకైనా సరే పరోటాసకైనా సరే పిండిని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఆ పిండికి. సో ఇక్కడైతే నేను తడిపిన పిండి మీద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసేసరికి చూసారా మా పాప వచ్చేసింది అప్పుడే. సో తను అడుగుతుంది ఇంకా పరోటాస్ చేయలేదా, సరే ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా నాకు బాయిల్ చేసి ఇవ్వు నేను తింటాను అంటే, సరే అక్కడ పెట్టు ఫస్ట్ అయితే పరోటాస్ చేస్తానని చెప్పాను. సో పిండి అయితే దానిపైన ఒక బౌల్ కానివ్వండి తడి బట్ట కానీ పెట్టినామంటే మనకి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి కదా, పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారా, నేను ఆలు కాదు, క్యాబేజీ కాదు, గోబీ కాదు, నేను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి ముల్లంగి పరోటా. ముల్లంగి చలికాలంలో వర్షాకాలంలో మనకి దొరకదు, దొరికినా అప్పుడు తినము ఎందుకంటే చలువాది. ఈ సమ్మర్లో చలువ వస్తువులు ఎక్కువ తీసుకోవాలి కాబట్టి నేను చలువ వస్తువులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. సో అందుకని ఈ ముల్లంగిని అయితే తురుముతున్నాను. ఫస్ట్ పైన పీల్ని మంచిగా తీసేసి తురుముకోవాలి. సో మిక్సీలో పట్టుకుంటే మనకు అంత బాగా రాదు, తురిమేది ఉంటుంది కదా అదేనండి మనం కుడక గీరేది అంటాము, దాంతోనైతే మంచిగా తురుముకోవాలి. ఇంకొకటి తెలుసా, ఈ ముల్లంగిని డైరెక్ట్ కూడా తింటారు. మా అన్నయ్య మా చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు రోజు ఒకటి లేకపోతే 2 డేస్కి ఒకటి పచ్చిది తినేవాడు. పచ్చిది తింటే ఇంకా బెనిఫిట్స్ అంట, కానీ మన పిల్లలు అలా తిన్నారు కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు ముల్లంగి పరోటా చేస్తున్నాను. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకు ఒక్కసారి పరోటా స్టఫింగ్ రెడీ అయిపోయిందంటే 2 మినిట్స్లో పరోటాస్ చేయొచ్చు. అంత ఈజీగా అంత మంచిగా వచ్చేస్తాయి పరోటాస్. సో ఇక్కడ స్టఫింగ్కి వచ్చేసి ముల్లంగిని ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ పచ్చిమిర్చి మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీరు, దానికి బదులు నాకు ఇక్కడ ఇది తురిమేది ఉంది. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, అలాగే కొన్ని ఉల్లిపాయలు ఆనియన్స్ వేసుకొని, అలాగే అందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కరివేపాకు తీసి పక్కన పెడతారు. సో వాళ్ళ కడుపులోకి ఆ కరివేపాకు కొత్తిమీర పంపించాలని చెప్పి నేను ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు పెద్ద పిల్లలైనా తినడానికి ఇష్టపడరు, అందుకని ఇలాంటివి చేస్తే తీయడానికి రాదు కదా.
సో ఇంకోటి ఏంటంటే మంచిగా ఇందులో తురుముకుంటే మనకి చాలా చిన్న చిన్న ముక్కలు, అంటే చాక్తోని మనం అంత సన్నగా కట్ చేయలేం కదా. సో మీ దగ్గర ఇలాంటిది అవైలబుల్ లేకపోతే మిక్సీలో కొంచెం బరకగా అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా అంటాం చూడండి, బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర ఐరన్ కడాయి ఉంది. అందులో కొంచెం మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్, కొన్ని ఆవాలు, జీలకర్ర, మనం ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కాదండి, బరకగా పట్టుకున్నాం కదా, అదైతే వేసి ఒక 2 మినిట్స్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు, కొంచెం ఫ్రై చేసుకోండి. సో అందులో ఉన్నది మొత్తం వేసేస్తున్నాను చూడండి, నేనైతే ఎక్కడ వేస్ట్ చేయను. ఇందులో ఈజీ అయిపోతుంది పని, కానీ అందులో ఇరుకుతుంది చూడండి, అది తీయాలంటేనే కష్టం. కానీ అప్పుడప్పుడు తప్పదు, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో వెంటనే దాన్ని కడిగి మళ్ళీ అక్కడ గిన్నెల స్టాండ్లో పెట్టేశాను. వంట చేస్తూ ఇలాంటి వెంటనే కడిగి పెట్టుకుంటే మనకు చింకుల గిన్నెలు అనేది చాలా తక్కువ పడతాయి. సో నాకు ముందే చింకుల గిన్నెలు చాలా పడతాయని అందుకని వెంటనే కడిగేస్తాను. ఇక్కడ పసుపు వేద్దాం అనేసరికి పోపుల డబ్బాలో పసుపు అయిపోయింది, అందుకని చెప్పి పసుపు అనేది పోపుల డబ్బాలో ఫిల్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి పట్టించినది లేదు, ఈ ప్యాకెట్స్ అయితే వాడుతున్నాను. ఎక్కువ మటుకు ఆశీర్వాద్ వాడతాను, ఆశీర్వాద్ లేకపోతే ఈ పసుపు అయితే వాడతాను. సో ఇక్కడ మనకి కలర్ రావడం కోసం కొంచెం పసుపు వేసేసాను. పసుపు వేసి తర్వాత మనం తురిమిన ముల్లంగి ఉంది కదా, ముల్లంగిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆ పేస్ట్ అయితే గోల్డెన్ బ్రౌన్ అన్నాను, సారీ, మరీ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై, అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముల్లంగి వేసుకొని ముల్లంగిని కూడా కొంచెం కలుపుతుండాలి. మనం కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ కలుపుతుండాలి. ఎందుకు అంటే అడుగంటుతే మనకి టేస్ట్ అనేది బాగా రాదు, అందుకని కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 2 మినిట్స్లో మనకు ముల్లంగిలో ఉన్నదంతా వాటర్ అన్నది పోయి మంచిగా వస్తుంది. ఒక 2 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టామనుకోండి, ముల్లంగిలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో తర్వాత కొద్దిగా కారం, అంటే కలర్ రావాలి కదా, నేను పచ్చిమిర్చి కొద్దిగానే వేసాను. సో కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర, అల్లము, కొత్తిమీర అవన్నీ వేసాను కాబట్టి యాడ్ చేయలేదు. కలిపేసి ఒక 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మన వేడి ముల్లంగి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది. స్టఫింగ్ అయింది నాన్న, చేసి కాల్చి ఇక్కడ ఐరన్ ప్యాన్లో అలాగే వండింది ఉంచొద్దండి, వెంటనే చేంజ్ చేయాలి, లేకపోతే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను చల్లారడానికి ఒక 5 మినిట్స్ ప్యాన్ కింద పెట్టాను. చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం అయితే పిండుకున్నాను. సో పుల్లగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ మన పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, అలాగే మన స్టఫ్ కూడా, అంటే అదేనండి స్టఫింగ్ కూడా చల్లగా అయిపోయింది. సో పిండి ఎంతసేపు నానితే అంటే ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిగా వస్తాయి పరోటాలు. సో ఇప్పుడైతే ఈ స్టఫింగ్ అంతా నేను పిండి ముద్ద చూశారు కదా, పిండి ముద్ద సైజు ఎంత తీసుకున్నామో స్టఫింగ్ కూడా అంతే తీసుకోవాలి. సో పిండిని చిన్న చపాతీలాగా చేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకొని జస్ట్ బాల్ లాగా, అంటే కొనాలు మొత్తం ఒక దగ్గరికి ప్రెస్ చేసి దాన్ని ఎక్స్ట్రా అంతా తీసి బాల్ లాగా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చాలు. ఒకవేళ మీకు పొడి పిండితో రావట్లేదు అంటే కొంచెం ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు, కానీ బెటర్ ఆప్షన్ పొడి పిండి, ఎందుకంటే స్టఫింగ్ ఏదైనా బయటకు వచ్చినా ఈ పొడి పిండి వల్ల అది కవర్ అయిపోతుంది. సో కొంచెం ఇవి చపాతీలాగా సన్నగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటాము, మందంగా చేసుకుంటేనే మంచిగా పొంగుతుంది. ఒకటేసారి అన్నీ చేసి పెట్టుకొని తర్వాత 1 బై 1 కాల్చుకోవాలనుకోవద్దండి. పరోటాస్ ఎప్పటికప్పుడు ఒకటి చేస్తూ కాల్చేస్తూ ఉండాలి, అటు కాలుతూ ఉంటే ఇంకొకటి చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేనైతే ప్యాన్ పెట్టాను. ప్యాన్ అనేది మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి.
సో నేనైతే హైలో మంట పెట్టాను చూసారా, పెట్టి పరోటా వేసిన తర్వాత నేను సిమ్లో చేసేసాను మంట, ఎందుకంటే హైలో ఉంటే మాడిపోతుంది, మళ్ళీ కుక్ అవ్వదు సరిగ్గా. సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసాను చూసారా, అక్కడ మంటని నేను ఎక్కువ తక్కువ చేస్తూ కాలుస్తున్నాను. ప్యాన్ అనేది చల్లగా కావద్దు, మరీ హీట్గా ఉండొద్దు అని చెప్పాను కదా. సో ఇలా ఆల్రెడీ మీరు అందరూ భక్ష్యాలు చేసే వాళ్ళ ఐడియా ఉంటే సేమ్ అదే ప్రాసెస్. సో అలా చేసుకుంటే మంచిగా పొంగుతుంది. సో ఇక్కడ మీరు పైనుంచి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ నెయ్యి ఉంటే వేసుకోండి, హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. ఇక్కడ ఒకటైతే అయిపోయింది. మా పాప ఇప్పటికే వచ్చి అడుగుతుంది, అమ్మ అయినాయా అని. పాపం తను వచ్చేసరికి చేద్దాం అనుకున్నాను, కొంచెం వర్క్ ఉండి నేను బయటకు వెళ్ళాను, అందుకని లేట్ అయిపోయింది. స్టవ్ పైన ఒక పరోటా కాల్చుకుంటూనే ఇక్కడ ఇంకొకటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎలా స్టఫ్ చేయాలి, దాన్ని పిండిని ఎలా క్లోజ్ చేయాలనేది. ఇలా క్లోజ్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉంది కదా అది తీసేయాలి. అది తీసి మిగిలింది కొంచెం బెండ్ చేసి దాన్ని రౌండ్గా అనుకొని పొడిపిండి వేసుకొని మనం చేసుకోవడమే. సో ఫస్ట్ది కొంచెం అటు ఇటు వచ్చినా, అంటే పిండి తక్కువ వేయకండి, కింద పొడిపిండి అనేది ఎక్కువ వేస్తే మీకు పరోటాస్ అనేది బాగా వస్తుంది. వేడి వేడి పరోటాస్ అయితే అయిపోయాయి. చేస్తూ ఉంటేనే తినమని పిల్లలకు చెప్తుంటే వద్దు అన్నీ అయిన తర్వాతనే తింటామని చెప్పి అలాగే ఉన్నారు. సో ఇదైతే లాస్ట్ పరోటా. ఆ పరోటా కాల్చే అంతసేపట్లో నేనైతే పరోటాస్ చేయడానికి ఏ వస్తువులు అయితే వాడాను అదేనండి, పీట, ప్లేటు, చాకు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పని నిజంగా చాలా వరకు తగ్గిపోతుంది. మనకు చింకులో అయితే గిన్నెలు ఉండవు. ఆల్రెడీ బయటకు వెళ్ళేసి వచ్చాను కదా, అందుకని కొన్ని గిన్నెలు ఉన్నాయి చింకులో. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అలా ఉంది, ఇగ్నోర్ చేయండి. సో ఫస్ట్ పిల్లల కడుపే చూస్తాం కాబట్టి వాళ్ళకి చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ వేరే పని చూసుకుందామని అలా వదిలేశాను. ఎవరమైనా ఏ పేరెంట్ అయినా పిల్లల కోసమే కదా, వాళ్ళకు మనం కడుపు నిండా పెడితే వాళ్ళు తింటే మనకు అదే తృప్తి. సో ఈ పరోటాస్ చాలా అంటే చాలా బాగున్నాయి, కాంబినేషన్గా పెరుగు బాగుంటుంది. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని పిల్లలకైతే ఇక్కడ పరోటాస్ పెడుతున్నాను. పరోటాకి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది, కానీ దాని రియల్ ఫ్లేవర్ తెలవాలంటే పెరుగు కాకుండా అలాగే తింటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేయని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ముల్లంగి పరోటా ఈ సమ్మర్కి చాలా బెస్ట్. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంతేనండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.